నమస్తే అండి. వెల్కమ్ టు అన్న అగస్తుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి ఒక డిఫరెంట్ చట్నీ రెసిపీ చూపిస్తారండి. ఎప్పుడు మీరు వినని తినని పాలు పోసి చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఏ పప్పులు కూడా లేకుండానే కేవలం పచ్చి కొబ్బరితో చేసే చట్నీ రెసిపీ అండి. ఎప్పుడు తినే చట్నీలు కాకుండా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి, ఇంకా మాటలే ఉండవండి, తినే పనిలోనే ఉంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీతో తింటే రోజు తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయినా ఎక్కువే తింటారండి. ముందు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీనికి ఫ్రెష్గా ఉన్న కొబ్బరినే తీసుకోండి. ఎండు కొబ్బరి మాత్రం అస్సలు వాడవాకండి. దీన్ని శుభ్రంగా కడిగి 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి అండి నేను 10 తీసుకున్నానండి. అవి ఎక్కువగా ఉన్నాయండి. మీకు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి అనేది ఒక బాండీ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ పచ్చిమిర్చి అనేది తుంచి వేసుకోండి. చిటపటలాడకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా వేసేసి తుంచుకొని వేసుకోండి. ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉంటూనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి. దీని రుచికి మాత్రం మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవుతారండి. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక గుప్పెడు కరివేపాకు ఫ్రెష్గా ఉన్నదే వేసుకోండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి అనేది కలర్ మారి కొంచెం తెల్లగా ఉండాలండి. అలా ఫ్రై అవుతేనే చట్నీ రుచి బాగుంటుందండి. ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారండి. ఒక్కసారి కనుక దీని రుచి చూస్తే మాత్రం మళ్ళీ చేయటం మాత్రం మీ ఇంట్లో గ్యారంటీ అండి. దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. 1 స్పూన్ వేసుకున్నానండి. మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. ఇలా వేసేసి మిక్సీ పట్టుకోండి. ఏ వాటర్ లేకుండా ముందు మిక్సీ పట్టుకోండి. చింతపండు అనేది ఒక చిన్న 2 రెబ్బలు వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ మాత్రం వద్దండి. వేసామన్నట్టుగానే ఉండాలి చింతపండు. ఇలా రప్పుగా మిక్సీ పట్టుకోవాలండి. 1 గ్లాస్ వరకు 1 టీ గ్లాస్ వరకు వాటర్తో మళ్ళీ మిక్సీ పట్టండి. ఇది అనేది చాలా మెత్తగా ఉండాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పాలు తీసుకున్నానండి. కాచి చల్లార్చిన పాలండి 50 ml తీసుకున్నానండి. ఇలాంటివి 2 గ్లాసులు తీసుకున్నానండి. ఫస్ట్ 1 గ్లాసుతో మిక్సీ పట్టుకోండి. దాన్ని బట్టి తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. మెత్తడి పేస్ట్లా చేసుకోవాలండి. టిఫిన్ తినను అన్న వారికి రోజు తినే కన్నా ఎక్కువే తింటారండి. చూడండి ఎలా మెత్తగా చేసుకున్నాను. ఇలా ఉండాలండి. మళ్ళీ వేరే ఇంకో గ్లాస్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టండి. బాగా కలిసిపోతుంది. పాలు అనేది చట్నీలు పీల్ చేసుకుంటుందండి. కరెక్ట్గా సరిపోయిందండి నాకు. ఇప్పుడు ఇలా ఉన్న లిక్విడ్గా మనం తినే టయానికి మాత్రం చక్కగా పీల్చుకుంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. చూపించిన విధంగా మిక్సీ పెట్టి ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని దీనికి పోపు పెట్టుకుందామండి. ఎటువంటి పప్పులు లేవు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మిక్సింగ్ బౌల్ వేసుకొని ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. దీనిలో జీలకర్ర, పచ్చిమిర్చి, పోపు దినుసులండి, ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు వేసేసి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి ఇలా తుంచి వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు కూడా కరెక్ట్గా ఫ్రై అవుతేనే చట్నీకి మరింత రుచిగా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకోండి. ఇది కూడా ఇలా ఫ్రై చేయండి. దీనిలో ఇంకేమీ అవసరం లేదండి. వెల్లుల్లి రెప్పలు కానీ ఏమీ అవసరం లేదు. ఇలానే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చట్నీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది ఇడ్లీ, దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. రోజు తినే కన్నా కూడా ఎక్కువే తింటారండి. ఈ పోపు వేసేసి మిక్స్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, పాలు పోసే చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.